ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఒక కపట నాటకం జరగబోతోంది. నీకు తెలిసే అది చూస్తూ ఉండిపోతావు. ప్రశ్నించకపోతే మాత్రం పూర్తిగా మోసపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే ఫుల్గా సందేశాన్ని చూస్తారో అసలు విషయం అర్థమవుతుందన్నమాట. మరి సందేశంలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హైప్ ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, తల్లి, ఎక్కడో దూరంగా నటన జరుగుతూ ఉంటే అది నీకు తెలియక దాని కారణంగా నువ్వు మోసపోతున్నావు అని చెప్పి అనుకుంటే అది ఒక రకం. కానీ నీ కళ్ళ ముందే కపట నాటకం జరుగుతూ ఉంది. ఈ యొక్క కపట నాటకం జరుగుతుంది అని చెప్పి నీ మనసుకి కూడా నీకు తెలుస్తూనే ఉంది. తెలిసినప్పటికీ కూడాను అది నాటకం అని చెప్పి నీ మనసు నీకు 100% చెప్తున్నప్పటికీ కూడాను ఆ పరిస్థితులకు నువ్వు అనుకూలంగా, వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా ప్రవర్తించి ఆ నాటకాన్ని ఇంకాస్త ఎంకరేజ్ చేసి ఫ్లాప్ చేయాల్సిన నాటకాన్ని సూపర్ హిట్ అయ్యేటట్లుగా కేవలం నీ యొక్క ప్రవర్తన వల్లనే జరుగుతూ ఉంది. అసలు ఈ నాటకం ఎందుకు జరుగుతుంది? ఎవరు వేస్తున్నారు? దేనికోసం వేస్తున్నారు? దీని వెనుక నీ యొక్క పాత్ర ఏంటి? నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు అనేది ఏది కూడా నీకు ఇప్పుడు అర్థం కావడం లేదు కదా. అయితే జాగ్రత్తగా విను, అర్థమయ్యేటట్లుగా చెప్తాను. బిడ్డ, నీ కుటుంబంలోనే, నీ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులే నిన్ను మాయ చేయడానికి, నిన్ను మభ్యపెట్టడానికి, నీ మీద ప్రేమ లేకున్నా కూడా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ నిన్ను ఎక్కడికక్కడ వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎలా చెప్పాలి అంటే కనుక, ఇక్కడ నీ కుటుంబంలో అన్నాను అని కదా అని చెప్పి నీ యొక్క లైఫ్ పార్ట్నరో, నీ యొక్క కన్న బిడ్డలో అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నీ లైఫ్ పార్ట్నర్, నీ కన్న బిడ్డలు ఒకరి కోసం ఒకరు నటించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకరు మోసపోతే అందరూ మోసపోయినట్లే వస్తుంది. ఇది మీ యొక్క కుటుంబం. కానీ ఈ కుటుంబంలోనే ఇంకా వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వారి యొక్క అవసరాలను, అంటే ఇక్కడ ఆ వ్యక్తులు అన్నప్పుడు నీకు అర్థమైపోవాలి, ఆ వ్యక్తులు కేవలం వారి యొక్క పనులు నెరవేర్చుకోవడం కోసం, వారి యొక్క ముఖ్యమైన అవసరాలను తీర్చుకోవడం కోసం, వారికి ఏదైనా కానీ నలుగురిలో ఒక అండ, ఒక భరోసా, ఒక పరువు అనేది నిలబడటం కోసం నిన్ను ఎంతలా అంటే ఒక పాములాగా
ఏ విధంగా నిన్ను ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా చెప్పాలి అంటే కనుక వారికి నీ మీద ఎటువంటి ధ్యాస కానీ, ఎటువంటి ప్రేమ కానీ, నా వాళ్ళు కదా అని అనుకునే శ్రద్ధ కానీ ఏది కూడా లేదు. కేవలం నువ్వు ఒక మనిషివి అంతే. వారి దృష్టిలో ఒక బొమ్మ లాంటి మనిషివి. వారికి అనుకూలంగా నిన్ను ఉపయోగించుకున్నప్పటికీ కూడాను నువ్వు ఏ రకంగా కూడా ప్రశ్నించడం చేతగాని మనిషివి. అదే విధంగా వారు నీతో పాటు నీ యొక్క లైఫ్ పార్ట్నర్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నా కూడా వారికి అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేసే ఒక పిచ్చి మనిషివి. ఇప్పుడు అర్థమవుతుంది కదా తల్లి నేను చెప్పేది. ఇక్కడ నువ్వు పిచ్చిదానివో ఏమి చేతగాని దానివో అని చెప్పి నేను అనడం లేదు. నీ మనసులో ఏమనిపిస్తుంది అంటే కనుక, బాబా ఎవరికైనా కానీ అవసరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక వారు ఎటువంటి వారైనా కానీ మా దగ్గరికి వచ్చి మాకు వారు సహాయం చెయ్యండి అని చెప్పి నోరు తెరిచి అడిగినప్పుడు పూర్తిగా బయటవారు కాదు కదా, కాదనలేక సరే అని చెప్పి ఒప్పుకున్నాము. మరి ఇప్పుడు వారు ఆడేదంతా కూడా నాటకమని నాకు తెలిసినప్పటికీ కూడా ఇంకా వేరే దారి లేదు కదా బాబా, తప్పదు కదా బాబా అని చెప్పి అంటూ ఉంటావు. నిజమే తల్లి, వేరే దారి లేదు, తప్పదు. అయినా కూడా నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో చెప్పమంటావా? నువ్వు అవసరమైనప్పుడు వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావో వారు కూడా నీకు అవసరమైనప్పుడు అదే విధంగా ఉపయోగపడుతున్నారా? నిన్ను ఎలా అయితే వారి యొక్క పరువు మర్యాదలు అనేవి నిలబెట్టుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారో, నీ యొక్క పరువు మర్యాదలు నిలబెట్టుకోవడం కోసం కూడా వారు నీకు ఉపయోగపడుతున్నారా? నలుగురిలో నా అని చెప్పి వారు నీకు ఎక్కడికక్కడ విలువని అందిస్తున్నారా? లేదా నలుగురిలో నువ్వు ఒక దూరమైన బంధువులాగా అసలు నీకు నాకు ఏ పరిచయం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారా? ఇదంతా కూడా నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చెప్తే నమ్మడం లేదా? లేదా నీ లైఫ్ పార్ట్నర్ వారికి అనుకూలంగా ఉంటున్నారా? నువ్వు ఎన్ని చెప్పినా కూడా తప్పదు అని చెప్పి, నీ మాట కాదు అని చెప్పి వారికి పనులన్నీ కూడా చేసేస్తున్నారా? ఇక్కడ ఏది జరిగినా కూడా ₹1 నష్టపోకూడదు, ఒక మాట అనేది మిగలకూడదు. ఇలా నీవు తప్పదు అని చెప్పి అనుకున్న పనులు చేసుకోవచ్చు, కానీ నీకు అవసరమైనప్పుడు 4 మాటలు అడిగైనా కానీ వారిని నీ వైపు నుంచోపెట్టుకునే ప్రయత్నం అనేది నువ్వు చేయగలిగితే, నువ్వు ఇప్పుడు నుంచున్నా కూడా తప్పు లేదు అని చెప్పి నేను చెప్తాను. నేను చెప్పే మాట నీకు బాగా అర్థమవుతుంది కదా తల్లి. నీ అవసరాల కోసం, నీ పనుల కోసం, నీ బిడ్డల పనుల కోసం, నీకు నలుగురిలో విలువ, గౌరవం, మర్యాదలు పెరగడం కోసం వారు ఇప్పుడు ఈ సమయంలో నిన్ను ఎలా అడ్డు పెట్టుకుంటున్నారో, నీకు ఆ సమయంలో కూడా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు 4 సార్లు అడిగితే వారు కూడా అంతే ఇదిగా వచ్చి నుంచుంటారా అనేది నువ్వు ప్రశ్నించుకొని దానికి తగ్గట్లుగా ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకొని అప్పుడు వారి యొక్క నాటకానికి దరువు వేసే ప్రయత్నం అయితే చెయ్యి. నువ్వు ఇప్పుడు కొన్ని విషయాలలో ప్రశ్నించకపోయావు అంటే కనుక వారు అనుకున్నది 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ప్రశ్నిస్తే కొన్ని జరిగే మోసాల నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. ఏది ఏమైనా కూడా నీ మంచి కోసం నేను చెప్తున్న మాట ఇది. నా బిడ్డ ఎక్కడా కూడా తప్పటడుగు వేయకూడదు, ఒకరి మాయ మాటల్లో పడి మోసపోకూడదు, ఒకరు నటన చేస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు గుర్తించి బయటపడాలి అన్న ఉద్దేశంతో తెలియబరుస్తున్నాను. నేను ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోసమే. జాగ్రత్త తల్లి అని చెప్పి
ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.